జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఇక్కడేదో కాలిన వాసన వస్తోంది. కంగ్రాట్స్ మేడం, చాలా బాగా వాదించారు. థ్యాంక్ యూ. సార్తో సమానంగా వాదించారు మేడం. కంగ్రాట్స్ మేడం, చాలా బాగా వాదించారు. ఇన్నాళ్ళు ప్రసాద్ సార్కి ఎదురు లేదనుకున్నాం, ఇప్పుడు మీరు వచ్చారు. కీప్ ఇట్ అప్. ఇలాగే కంటిన్యూ చేయండి మేడం, మీరు ప్రసాద్ సార్ని మించిపోవాలి. నిన్ను కోర్టుకు ఎవరు రమ్మని చెప్పారమ్మాయి? నేనే చెప్పాను. నేను నీతో మాట్లాడటం లేదు, నా కోడలతో మాట్లాడుతున్నాను. ఆ అమ్మాయికి న్యాయం చేయాలనిపించి వచ్చాను మావయ్య. ఈ విషయాన్ని నువ్వు నాతో ఇంట్లో ఎందుకు చెప్పలేదు? చెప్తే ఏం చేసేవారు? నువ్వు నోరు మోయ్. చివరి నిమిషంలో తీసుకున్న నిర్ణయం మావయ్య. అయితే మాత్రం సొంత మావయ్యతోనే వాదిస్తావా? నీకెంత ధైర్యం? క్షమించాలి అత్తయ్య గారు. ఇంట్లోనే ఆయన నాకు మావగారు, కోర్టులో ప్రతివాది మాత్రమే. అక్కడ బంధుత్వానికి తావులేదు. ఓకే, నువ్వు ఈ కేసు నుంచి విత్డ్రా అయిపో. ఎందుకు? తమ ఓడిపోతారని భయమా? తను ఓడిపోతే నా పరువు పోతుంది. నేను కేసు మధ్యలో వదిలేసినా మీ పరువే పోతుంది మావయ్య. ఫలానా రాజేంద్ర ప్రసాద్ గారి కోడలు ఆదిలోనే వెనకడుగు వేసింది అని అందరూ అనుకుంటారు. అయినా పర్వాలేదు, వదిలే. వదిలిపెట్టదు. ఏం చేస్తారు? ఇదేమి ఇల్లు కాదు నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటానికి. అందుకే కోర్టులో మాట్లాడకండి మావయ్య. ఏదైనా ఉంటే ఇంట్లో మాట్లాడుకుందాం. అర్థమైందిగా, బయలుదేరండి. మీ దారి మీది, మా దారి మాది. ఓ సారీ, మీ కారు మీది, మా కారు మాది. పూర్తి ఎపిసోడ్లని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి.